వెల్కమ్ టు జేపీ స్టడీ. సోషల్ జియోగ్రఫీ టాపిక్స్ చేస్తున్నాం కదా, దాంట్లో టుడే ఆసియా ఖండం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆసియా ఖండం ఉనికి విస్తరణ చూద్దామా. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది? ఆసియా ఖండం అత్యుష్ణ మండలం నుండి అతి శీతల మండలం వరకు విస్తరించి ఉంది. ఆసియా ఖండం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? అత్యుష్ణ మండలం నుంచి అతి శీతల మండలం వరకు. గ్లోబు నందు ఆసియా ఖండం ఎంత శాతం విస్తరించి ఉంది? 30%. ఆసియా ఖండం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ, 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన ఆర్కిటిక్ వలయం గుండా పోతుంది. 90 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆసియా ఖండం మధ్య గుండా పోతుంది. చూడండి, 90 డిగ్రీల తూర్పు రేఖాంశం దేని గుండా పోతుంది? ఆసియా ఖండం గుండా పోతుంది. భూమధ్య రేఖ ప్రాంతం, భూమధ్య రేఖ ఆగ్నేయ ఆసియా గుండా పోతుంది. ఆసియా ఖండం విస్తీర్ణము 44,425 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ప్రపంచ భూ విస్తీర్ణంలో ఆసియా ఖండం ఎంత శాతం? 29.81%. భారతదేశ భూ విస్తీర్ణం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. చూడండి, లాస్ట్ జియోగ్రఫీ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఆసియాలో విస్తీర్ణంలో పెద్ద దేశం ఏది? రష్యా యొక్క విస్తీర్ణం ఎంత? 17.07 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఆసియాలో అతి చిన్న దేశం ఏది? మాల్దీవుల విస్తీర్ణం ఎంత? 300 చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశం మధ్యలో, రేఖాంశాల పరంగా అయితే 28 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉంది ఆసియా ఖండం. ఆసియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఆసియా ఖండంకు పశ్చిమాన యూరల్ పర్వతాలు, యూరల్ నది, కాస్పియన్ సముద్రం కలదు. ఆసియా ఖండంకు ఉత్తరాన ఏముంది? ఆర్కిటిక్ మహాసముద్రం. ఆసియా ఖండంకు దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది. ఆసియాలో ప్రధాన భూస్వరూపాలు ఏవి? మైదానాలు, పీఠభూములు, దీవుల సముదాయాలుగా విభజించారు ఆసియాలోని ప్రధాన భూస్వరూపాలను. ఇప్పుడు ఆసియా ఖండంలో గల మైదానాలు ఏంటివో చూద్దాం. ఆసియా ఖండపు భూ విస్తీర్ణంలో 32% మైదానాలు కలవు. సైబీరియా మైదానం ఆసియా ఉత్తర భాగంలో రష్యా నందు యూరల్ పర్వతాల నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు కలదు. గంగా సింధు మైదానం ఎక్కడ ఉంది? భారతదేశంలో గంగా సింధు మైదానం కలదు. గంగా సింధు మైదానం ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రు మట్టితో కూడిన మైదానాలలో ఒకటి. సారవంతమైన చైనా నందలి, హేయుంగ్ హో, హోయాంగ్ షిటియాంగ్, సికియాంగ్ నదుల మధ్య చైనా మైదానం కలదు. పేరు భలే విచిత్రంగా ఉందబ్బా పలకడానికి. టైగ్రస్ యూఫ్రటీస్ మైదానం ఇరాక్లో కలదు. ఐరావతి నది మైదానం మయన్మార్లో కలదు. మెకాంగ్ నది మైదానం ఆగ్నేషియాలో కలదు. ఇప్పుడు ఆసియా ఖండంలోని పర్వతాలు ఏవో చూద్దాం. ఆసియా ఖండం విస్తీర్ణంలో ఎంత శాతం పర్వతాలు కలవు? 20% పర్వతాలు కలవు. హిమాలయాలు భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా కలవు. హిమాలయాల్లో ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత? 8,848 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ కలదు? నేపాల్లో కలదు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏంది? ఎవరెస్ట్ శిఖరం. టియాన్ షాన్ పర్వతాలు ఎక్కడున్నాయి? చైనాలో. హిందూకుష్ పర్వతాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఆల్దాయ్, యాబ్దో నది పర్వతాలు రష్యాలో కలవు. కుండ్లున్ పర్వతాలు చైనాలో కలవు. కుండ్లున్ పర్వతాలు ట్రాన్స్ హిమాలయ మండలంలో కలవు. విశాలమైన గోబీ శీతల ఎడారి మంగోలియా దేశంలో ఉంది. గోబీ శీతల ఎడారి ఎక్కడుంది? మంగోలియా దేశంలో. ఆసియా ఖండంలోని పీఠభూములు ఏంటో చూద్దాము. ఇరాన్, టిబెట్, పామిర్ పీఠభూములు ఆసియా ఖండంలోనే కలవు. అనటోలియా పీఠభూములు ఎక్కడున్నాయి? టర్కీలో ఉన్నాయి. కాప్టో పీఠభూమి మంగోలియాలో కలదు. దక్కన్ పీఠభూమి భారత్లో కలదు.
షాన్ టియాన్ షాన్ పీఠభూములు చైనాలో ఉన్నాయి. ఆసియాలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్ పీఠభూమి. టిబెట్ పీఠభూమి హిమాలయాలు కుండ్లున్ పర్వతాల మధ్య కలదు. టిబెట్ పీఠభూమి ఏ పర్వతాల మధ్య కలదు? హిమాలయాలు కుండ్లున్ పర్వతాల మధ్య. టిబెట్ పీఠభూమి ప్రపంచంలో ఎత్తైనది మరియు విశాలమైనది. ప్రపంచంలో ఎత్తైనది మరియు విశాలమైన పీఠభూమి ఏది? టిబెట్. నదుల గురించి చూద్దాం. ఆసియా ఖండంలో భారత్లో గల నదులు ఏవి? గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నది, కృష్ణా నది, కావేరీ నది. ఆసియాలో అతిపెద్ద నది ఏది? అమూర్ నది. అమూర్ నది యొక్క పొడవు 4060 కిలోమీటర్లు. అమూర్ నది ఏ దేశంలో కలదు? రష్యాలో కలదు. రెండవ పొడవైన నది ఏది? మెకాంగ్ నది. ఇది ఏ దేశంలో కలదు? వియత్నాంలో. మెకాంగ్ నది పొడవు ఎంత? 3640 కిలోమీటర్లు. ఇరాన్ దేశంలో గల నదులు టైగ్రిస్, యూప్రటస్. బర్మా దేశంలో ఏ నది ఉంది? ఐరావతి నది. రష్యాలో యూరల్ నది, అమూర్ నది కలదు. చైనాలో హొయాంగ్హో, సికియాంగ్ నది కలదు. ఇప్పుడు ఆసియా ఖండంలోని ఎడారులు చూద్దాం. భూమి ఉపరితలంపై నీరు లభించని, వ్యవసాయం లేని, మానవ స్థిర నివాసాలు ఏర్పడని విశాల ప్రాంతాలనే ఎడారులు అంటారు. భారత్లో అతిపెద్ద ఎడారి ఏది? థార్ ఎడారి. అరేబియా, సిరియా ఎడార్లు ఎక్కడ ఉన్నాయి? నైరుతి ఆసియా దేశాలలో ఉన్నాయి. గోబీ ఎడారి ఎక్కడుంది? మంగోలియా దేశంలో. ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం ఏది? ఇండోనేషియా. ఇండోనేషియాలో ఎన్ని దీవులు ఉన్నాయి? 13,500 దీవులు ఉన్నాయి. ఆసియా ఖండంలో జపాన్, ఫిలిప్పీన్స్, అండమాన్ నికోబార్ 1,00,000 దీవులు కలవు. ఆసియా ఖండంలో ఏవి ఎడార్లు ఉన్నాయి చూడండి. ఎక్కడెక్కడ ఉన్నాయి? జపాన్లో, ఫిలిప్పీన్స్లో, అండమాన్ నికోబార్లో 1,00,000 దీవుల్లో కలవు ఉన్నాయి. ఇక ఆసియా ఖండంలో లోతైన ప్రాంతం మరియు భూమి పై భాగాన మిక్కిలి పల్లెపు ప్రదేశం ఏది? మృత సముద్రం యొక్క గట్టు. ప్రపంచంలో పెద్ద సరస్సు మరియు ఉప్పునీటి సరస్సు ఏది? కాస్పియన్ సరస్సు. ప్రపంచంలో లోతైన సరస్సు మరియు మంచినీటి సరస్సు ఏది? బైకాల్ సరస్సు. ఆసియా ఖండంలోనే పెద్ద ద్వీపం ఏది? బరోని లేదా బోర్నియో. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి టిబెట్. ప్రపంచంలో పెద్ద పొడవైన సముద్రం ఏది? దక్షిణ సముద్రం. ప్రపంచంలో లోతైన అగాధం ఏది? మెరియానా అగాధం. ఆసియాలో గొప్ప జలపాతం ఏది? కోన్ లావోస్ జలపాతం. ఇక నెక్స్ట్ వీడియోలో ఆసియా ఖండం యొక్క శీతోష్ణ స్థితి, వ్యవసాయము వాటి గురించి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.